ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. 121వ కీర్తన మొదటి 2 చరణాలు. ఈ ఉదయకాల సమయంలో ఉన్నతమైనటువంటి నామం కలిగినటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎలా, ఎక్కడి నుండి ఎవరు చేస్తారు అని. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, భూమి ఆకాశాలను సృజించింది ఆయనే కదా అని. ఈరోజు మన జీవితాలలో ప్రాముఖ్యమైనది ప్రార్థనే. ప్రార్థించే సంఘమే బలమైన సంఘం, నిలిచే సంఘం, రాకడలో ఎత్తబడే సంఘం. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఏమీ నేర్పించలేదు, కానీ ఒకే ఒక ప్రార్థన నేర్పించారు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు, యోబు, దావీదు ఈ భక్తులకు కలిగిన వేదనలైతే ప్రస్తుతం మనమేమి అనుభవించడం లేదు. అలా అని ప్రార్థించడం మానేస్తే, ఆయనతో మాట్లాడకుండా ఉంటే మన స్థితి మారిపోవడం ఖాయం. నిలవబడిన ఈ భూమి, పైనున్న ఆకాశమును, సమస్తాన్ని కలుగజేసినది దేవుడే. ఆయన సహాయం చేయగలడా అంటే తప్పకుండా చేస్తాడు. ఆయన ప్రేమ చేత సహాయమునకు పరిమితి ఏమీ లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక ఆకలి లేకపోతే ఆత్మీయంగా బలహీనతలో ఉన్నట్లే. ఆయన కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు బోధ వింటున్న వారికి 3 రోజులు ఆకలి తీర్చింది దేవుడే కదా. కానా పెళ్లిలో నీళ్లను మార్చి సమృద్ధి రుచికరమైన ద్రాక్ష రసాన్ని ఇచ్చింది దేవుడే కదా. పేతురు వలలు వేసినప్పుడు ఆ వల పిగిలిపోయింది, సమృద్ధినిచ్చి సహాయమును చేసింది దేవుడే కదా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను ఆయన తృప్తి పొందేలా చేయునుగాక. ఆమేన్. మనుషులైతే మనకు సహాయం చేస్తే చాలా సరిపోతుందా అని అనేవారు లేకపోలేదు. ఎందుకు ప్రతిసారి ఈ మాట మనం వింటూ ఉంటాం కదా. మనం నమ్మి విశ్వసించిన దేవుడు మన జీవితాలలో, మనందరి హృదయాలలో తృప్తి పొందేలా చేసే దేవుడు. ఇంతవరకు యెహోవా ఈరేగా ఉన్న దేవుడే ఇకను కూడా రానున్న రోజుల్లో ఎబెనేజర్ వలె మనకు సహాయము చేస్తూ, ఇంకను యెహోవా షమ్మాగా మనందరికీ తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.